హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ ఫుడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో లూలు మాల్కి వెళ్దాం. అసలు ఈ మార్కెట్లో ఏంటి స్పెషల్, ఏంటి ఆఫర్స్ అనేది తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి నేను లూలు మాల్కి వెళ్ళేసరికి 50% ఆఫర్స్ అనేవి జరుగుతున్నాయి అన్ని బ్రాండ్స్ మీద, అలానే అన్ని షాప్స్లోనే ఆఫర్స్ అనేవి పెట్టారు. డిసెంబర్ మంత్ ఎండింగ్ నుంచి జరుగుతున్నట్టున్నాయి ఆఫర్స్. నేను వెళ్ళి ఇప్పుడే చూస్తున్నాను ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, అసలు ఏంటి, అది రీజనబుల్లా కాదా. కిడ్స్తో వీడియో తీయడం అనేది అంత ఈజీ కాదు. చూడండి ఎన్ని చేస్తున్నారు. ఈ పిక్ చూసారా, ఏంటిది అని చెప్పి చూస్తున్నారా? యాక్చువల్లీ ఇది ఫస్ట్లోని లూలు మాల్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు పిక్ అండి ఇది. మేము అటు సైడ్ వెళ్తూ ఏంటి ఇక్కడ కొత్తగా ఉంది, పువ్వులు కట్టారేంటి అని చెప్పేసి షాపింగ్ మాల్ ఏమో అనుకుని వెళ్ళాం అనమాట. ఆ తర్వాత లోపల అన్నీ ఉంటాయి, ఇది లేదు అది లేదు అనేలా కాకుండా అన్ని ఐటమ్స్, అన్ని షాప్స్, ఏం కావాలన్నా కూడా ఫుడ్ ఫ్లోరు, మూవీస్ అన్నీ ఉన్నాయి. ఆ టైంలో వెళ్ళినప్పుడు అది ఫస్ట్ టైం. నేను సెప్టెంబర్ 28 అలా వెళ్ళాను. మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము, కాకపోతే ఇప్పుడు ఆఫర్ ఉంది కదా, మీకు చూపిస్తే యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీశాను. మీరు కూడా కాస్ట్ కంపారిజన్స్ అనేవి చేసుకోండి చూసి. యాక్చువల్లీ బయట ఎలా ఉన్నాయి, మాల్లో ఎలా ఉన్నాయి, రీజనబుల్గా కాదా అని కంపేర్ చేసుకొని కొనుక్కోండి. నేనైతే రెగ్యులర్గా వెళ్తాను. ఇక్కడ వెజిటేబుల్స్ నాకు నచ్చుతాయి, నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇది ప్రిఫర్ చేస్తాము. క్యాష్యూ నట్స్ ఆ రోజు చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి, అందుకే అది తీసుకున్నాను. ఆ తర్వాత అన్నిటి మీద మంచి రీజనబుల్ ఆఫర్స్ పెట్టారు. ఈ ఫిష్ స్టోర్లోని మనకు అన్ని డ్రై సీ ఫుడ్స్ కూడా ఉంటాయి, అలానే పికిల్స్ ఉంటాయి, అలానే సీ ఫుడ్కి కావాల్సిన మసాలా పౌడర్స్ కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ క్రాబ్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ప్రాన్స్ ఉంటాయి, ఫిష్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, అలానే ఎగ్స్లో కూడా ఒక 4-5 వెరైటీస్ ఉంటాయి. బోర్డ్ ఎగ్స్ కూడా ఉంటాయి, అలానే ఆర్గానిక్ ఎగ్స్ కూడా ఉంటాయి అవైలబిలిటీలో. అలానే చికెన్, మటన్, ఫిష్ అన్నీ కూడా మ్యారినేట్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ నేను చూపిస్తున్నాను, అన్ని వెరైటీస్ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఏది నచ్చితే సీజనల్ ప్రకారంగా మనం పిక్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి చాలామంది ప్రిఫర్ చేస్తారు. చాలా రష్ ఉంటుంది. లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా బాగుంటాయి, క్లీన్గా ఉంటాయి, అంటే అంత మట్టితో ఏమి ఉండదు, నీట్గా క్లీన్ చేసి అక్కడ పెడతారు. అలానే మనకి మిల్క్ ప్రొడక్ట్స్, వెజిటేబుల్స్, అలానే ఫ్రూట్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అలానే డేట్స్ ఉంటాయి, డేట్స్లో మళ్ళా అరేబియన్ అన్ని వెరైటీస్ ఉంటాయి. నేను స్ట్రాబెర్రీస్ ఇక్కడే తీసుకుంటాను. బిగ్ సైజ్ ఉంటాయి, స్మాల్ సైజ్ ఉంటాయి, కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ నేను చూసి తీసుకుంటాను. అన్నీ తీసేసుకోను, కానీ ఏది బాగుంటుంది, ఏది రీజనబుల్. ఆరెంజెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే పపాయ అండ్ మస్క్ మిలన్, ఇంకా ఫ్రూట్స్లో చాలా వెరైటీస్. యాపిల్లో ఒక 8 వెరైటీస్ ఉన్నాయి. అలానే ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్, మనకి సీజన్ కాకపోయినా కూడా ఇక్కడ దొరుకుతాయి. కాస్ట్ కూడా చూసుకోండి ఒక్కసారి. నేను అలా తీస్తూ వెళ్ళిపోతున్నాను, మీరు చూసేయండి ఒక్కసారి. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెడతారండి. మనకి నచ్చినట్లుగా సలాడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్త సెక్షన్ అనేది ఉంది. ఇక్కడ ఫుడ్ సెక్షన్, అంటే ఫుడ్ ఇక్కడ తీసుకున్న వాళ్ళు తినడానికి కంఫర్టబుల్గా ఉంటుందని ఇక్కడ కొత్తగా మళ్ళీ ఇది కన్స్ట్రక్ట్ చేశారు, సిట్టింగ్ ఏరియా అని. ఆ తర్వాత మేము అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చీజెస్ ఉన్నాయన్నమాట. చాలామంది పిజ్జాస్ మీద, లేకపోతే మ్యాక్రోనీతో చాలా వెరైటీస్ చేస్తారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. చెప్పాను కదా ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఉంటుంది అని. ఈ కిచెన్లో అన్ని వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. అలానే ఫ్రైడ్, డీప్ ఫ్రైడ్, అలాగే స్వీట్స్,
కేక్స్ అండ్ బేకరీ అన్నీ ఉంటుంది, ఏది ఉండదు అని చెప్పలేము. సో ఇక్కడ రోటీస్ చాలా బాగుంటాయి, ఫ్రెష్ రోటీస్. మీరు చూసేయండి ఒకసారి. అన్నీ చూసేసిన తర్వాత మళ్ళీ నేను మ్యాంగో సెక్షన్కి వచ్చాను. లాస్ట్ టైం మ్యాంగోస్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి కదా, ఈసారి దొరుకుతుందేమో అని చూశాను. కానీ నేను అనుకునే డైలీ దొరికే మ్యాంగో లేదు, ఇది కలెక్టర్ మ్యాంగో అనేదో అంటారంట నేమ్. సో ఇది అంత టేస్టీగా ఉండదని నేను తీసుకోలేదు. ఆ తర్వాత ఇది అన్ని డైరీ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, చీజ్, అలానే పన్నీర్, ఇంకా నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ అన్నీ సెక్షన్లో ఉంటాయి. అలానే ఫ్రోజన్ ఫుడ్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయి. చికెన్, ఫిష్, ప్రాన్స్, అలానే మనకి కార్న్, స్వీట్ కార్న్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, అలానే పన్నీర్ బాల్స్ ఇవేవో ఉంటాయి కదా, స్మైలీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ సెక్షన్లో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ సెక్షన్ ఇక్కడ ఉంటుంది, అలానే పైకి వెళ్ళినప్పుడు కూడా ఉంటాయి. ఇవన్నీ తందూరి మేక్ చేసుకోవడానికి ఉన్న ఐటమ్స్. పైకి వెళ్దాం పదండి. పైనంతా ఏంటంటే కుక్వేర్ ఉంటుంది, అలానే సమ్ చాక్లెట్స్, బిస్కెట్ సెక్షన్, అలానే మసాలా సెక్షన్స్ అన్నీ కూడా పైన ఉంటాయి. సో ఇంకా వెళ్ళిపోదామా మరి. పైన కుక్వేర్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయండి. అంటే స్టీల్ కుక్వేర్ ఉంటుంది కదా, ఇప్పుడు అందరూ స్టీల్ వాడండి మంచిది అంటున్నారు కదా. స్టీల్ కుక్వేర్ మీద ఆఫర్స్ అయితే రీజనబుల్గా అనిపించాయి నాకు. అలానే ఇక్కడ నాన్ స్టిక్ వేర్ ఉంది, కానీ నేను అంత కాన్సన్ట్రేట్ చేసి చూడలేదు, ఎందుకంటే హెల్తీ కానప్పుడు ఎందుకు చూడటం. ఆ తర్వాత ఇలా సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ డ్రై ఫ్రూట్ సెక్షన్ ఉంది, నేను చెప్పాను కదా పైన ఒకటి ఉంటుంది. ఇంపోర్టెడ్ అన్నీ కూడా ప్రొడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయండి. అంటే అవన్నీ కూడా వెనిగర్లో పెట్టిన ఫుడ్స్ ఉంటాయి. మనం బయట పిజ్జాస్ మీద అక్కడ టాపింగ్స్ చూస్తాం కదా, అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అలానే మనకి ఇష్టమైన పచ్చడి పెట్టుకోవడానికి జార్స్, అలా చేసిన వెజల్స్ కూడా దొరుకుతాయి. మనకి చేపల పులుసు అది పెట్టుకోవడానికి, అలానే సర్వ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. ఈ గ్లాస్ వేర్ అంతా ఈ సెక్షన్లో ఉంటుంది. కాస్ట్ రీజనబుల్గానే ఉంది, ఒక 150 నుంచి స్టార్ట్ అయింది. పచ్చడి జార్స్ అయితే మాత్రం బయట ఎంత కాస్ట్ ఉంటుందో తెలీదు. ఎందుకు అంటే హైదరాబాద్ వచ్చాక నేను పికిల్ జార్స్ ఎక్కడ నేను చూడలేదు, బయట ఎంత కాస్ట్ ఉంటుంది. ఆ మార్కెట్కి ఇంకా నేను వెళ్ళలేదు, వెళ్ళినాక తప్పకుండా చెప్తాను కాస్ట్ కంపారిజన్ ఎలా ఉంది అని. చూసారా ఇక్కడ కోన్స్ ఉంటాయి. కోన్స్ అంటే మన చిన్నప్పుడు కేక్ పౌడర్ వేసి క్రీమ్ వేసి పెడతారు చూడు, అలాగా కోన్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి రెడీమేడ్. గీ చూసినప్పుడల్లా నాకు చాలా భయం వేస్తుంది, అది నిజంగా ప్యూరా కాదా అని చెప్పేసి. రీసెంట్గా చూస్తూ ఉన్నాం కదా, యానిమల్ ఫ్యాట్ అది మిక్స్ చేసేస్తున్నారని చెప్పేసి, అందుకే కొంచెం భయపడుతున్నాను. ఇదంతా చాక్లెట్ సెక్షన్. పిల్లల్ని ఇలాంటి చోటకి తెచ్చాము అంటే ఖచ్చితంగా ఒక చాక్లెట్ కొనాలి. ఇవన్నీ మసాలా పౌడర్స్, అలానే పిల్లలకి సంబంధించిన ఫుడ్స్ అవి ఉన్నాయి. పేస్ట్, అలానే వాషింగ్ లిక్విడ్స్ మీద, షాంపూస్ మీద ఆఫర్స్ అనేవి ఉన్నాయి, మీరు చూసేయండి ఒకసారి. స్నిక్కర్స్ చాక్లెట్స్ మీద ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నేను ఓన్లీ పీనట్ తిన్నాను, ఇక్కడ చాక్లెట్, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, ఆల్మండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది నేను స్టార్టింగ్లో ఫస్ట్లో తినింది స్నిక్కర్స్ పీనట్స్తోని. ఈ ఫ్లేవర్స్ అన్ని నేనేం టేస్ట్ చేయలేదు. ఇక్కడ లేని ఐటమ్ చెప్పండి అంటే డార్క్ చాక్లెట్స్తోని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ అయ్యి కొత్తగా వస్తున్నాయి కదా, ఆ ప్రోడక్ట్ ఉంటుందేమో కొనుక్కుందా అనేసి అనుకుంటాను. కానీ
అది అంటే అయితే టూ మచ్ డార్క్నెస్ ఉంటుంది చాక్లెట్, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉండదు. సో అందుకని చెప్పి ఆ ప్రోడక్ట్ అయితే ఇక్కడ లేదు అని నేను చెప్తాను. బుక్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి, అంటే స్టోరీ బుక్స్ అవి కూడా కొంచెం స్టార్టింగ్లో నేర్పిస్తాం కదా, ఆ బుక్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి. అలానే మనం ముందుకు వెళ్తే ఇంకా బుక్ స్టాల్ ఉంటుంది, ఆ బుక్ స్టాల్ దగ్గర కూడా కొన్ని ఆఫర్స్ అనేవి పెట్టారు. కాఫీ పౌడర్ గ్లాస్ కూడా ఫ్రీ, అందుకని చెప్పేసి ఇది 1300 ఎంతో కాస్ట్. అయితే మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కొన్ని, అంటే క్రీమ్స్ అలాంటివి ఇక్కడ పెట్టారు అన్ని బ్రాండ్స్లోని. ఇవన్నీ కార్న్ ఫ్లేక్స్ అలాంటివి పిల్లలకి. నేనైతే ఎప్పుడు పిల్లల కోసం అది తీసుకుంటాను, మీరు చూసేయండి ఒకసారి. ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అలానే మసాలా స్పైసెస్ ఉంటాయి, మసాలా పౌడర్స్ ఉంటాయి, అలానే మనకి లూజ్ ఐటమ్స్లో కావాలి అంటే అన్నీ కూడా ఉంటాయండి. దాల్స్ కానివ్వండి, రాజ్మా కానివ్వండి, ఇంకా స్పైసెస్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్ అవన్నీ కూడా లూజ్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. కాస్ట్ వేరియేషన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ ప్యాకింగ్ ఫుడ్ కంటే. ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్తే కనుక మనం డ్రై ఫ్రూట్స్ కూడా చూడొచ్చు. ఫ్రూట్స్ని డ్రై చేసి ఇక్కడ ఉంటాయి, ఆ సెక్షన్ కూడా చూడండి. ఇదంతా అవే. చాక్లెట్స్లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. యాక్చువల్లీ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఉంటాయి, ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ హైపర్ మార్కెట్లోని. ఆ తర్వాత ఇంకా డేట్స్ అవి చాలా బాగుంటాయి, డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చినవి. అండ్ స్పెషల్ ఏంటి అంటే అవి రెండు స్పెషల్ అని చెప్పచ్చు. క్రికెటర్స్ ఎక్కువ యూస్ చేసే వాటర్ అది 250 రూపీస్ ఎంతో ఆ వాటర్ బాటిల్, లీటర్ బాటిల్. ఆ తర్వాత ఇంకా అలా అన్నీ చూసుకుంటూ ఇంకా మేము ముందుకు వెళ్తున్నాము, మీరు చూసేయండి. ఇదంతా కిడ్స్ సెక్షన్ అండి. ఇప్పుడు వెళ్తుంది కిడ్స్కి సంబంధించిన బర్త్డే సెలబ్రేషన్స్కి సంబంధించిన ఐటమ్స్. అలానే ఇక్కడ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, క్రేయాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎరేజర్స్, వెరైటీ ఎరేజర్స్, అలానే ఫైల్స్, ఏం కావాలి అని అన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయి, మీరు చూసేసేయండి. సెట్ రీజనబుల్గా అనిపించిందండి. ఆన్లైన్ కంటే 2049 రూపీస్. ఇంతకు ముందు అయితే ఇంకా తక్కువ రేట్కి వచ్చింది, కానీ అప్పుడు నేనే కొనలేదు, ఇప్పుడు కొనలేదు అనుకోండి. ఇక్కడ ఇంకొకటి వాటర్ బాటిల్స్. మన పనిలో మనం ఉంటే ఇది అస్తమాటికి చూపించేది ఫ్రోజన్ చూపిస్తుంది. ఎలిసా కావాలి, నాకు ఎలిసా కావాలని చూపిస్తుంది.
ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు అక్కడికి తీసుకొస్తుంది మనల్ని. స్కూల్ సెక్షన్ అంతా ఇక్కడ ఉంటుంది, అంటే క్యారేజ్ బాక్సెస్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, అలాగా ఇదంతా కిచెన్ వేర్ ఉంటుంది. అంటే మనం స్టీల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కుక్ చేసుకోవడానికి, అలానే మట్టికి సంబంధించినవి, క్లేతో చేసిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి, అలానే ఐరన్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ ఐరన్ వేర్ నేను ఒక కడాయి చూపిస్తాను, అది 5000 ప్లస్ అండి రూపీస్. ఒక కడాయి 300 నేను చూస్తుంది దీని ప్రైస్. అది యాక్చువల్లీ దీంట్లో సైజెస్ బట్టి కాస్ట్ వేరియేషన్ ఉంది, మీరు చూసేసేయండి. ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఇది మోపింగ్ స్టిక్ 450 రూపీస్, చాలా స్ట్రాంగ్ ఉంది. యాక్చువల్ ప్రైస్ 1300 అలా పడుతుంది, ఆఫర్లో 450 రూపీస్. ఆఫర్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయో లేదో కూడా తెలియదండి, నేను వెళ్ళేసరికి అన్నీ క్లోజ్ అయిపోయాయి యాక్చువల్లీ, లాస్ట్ డే ఆఫర్స్ ఇవన్నీ కూడా. కాకపోతే మళ్ళీ ఆఫర్స్ పెడుతున్నారు, ఇయర్లీ 3 times పెడుతున్నారు ఆఫర్స్. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ఇయర్ స్టార్టింగ్లో ఇది ఫస్ట్ టైము, మళ్ళీ అక్టోబర్లో పెడుతున్నారు, అలా డిసెంబర్ ఎండింగ్కి మళ్ళీ క్రిస్మస్ అని పెడుతున్నారు, ఉగాది ఆఫర్స్ కూడా ఉంటాయి అనుకుంటా, బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ ఉన్నాయి. ఇలా ప్రతి ఆఫర్స్లో మీకు ఇప్పుడు ఈ వీడియో వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది, ఆఫర్స్ వస్తే వెయిట్ మీద తగ్గుతుంది, సో ఏది కొనుక్కోవాలి అని ఒక ఐడియా ఉంటే కనుక మనం ఆ టైంకి వెళ్ళి అది పిక్ చేసుకోవచ్చు కదా. అందుకని ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ హెయిర్ పెట్టారు కదా, ఇది ఒరిజినలా కాదా అని చూస్తున్నాను. ఇదంతా హెయిర్ కలర్ సెక్షన్, అలానే ఆయిల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ దొరకందంటూ ఏముండదు, విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అలా జెంట్స్కి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఫేస్కి యూస్ చేసుకోవడానికి, అలానే స్ప్రేస్ ఉంటాయి, అండ్ సోప్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మీరు ఒకసారి చూసేసేయండి. మా షాపింగ్ అయిపోయింది, ఇంకా బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.